ఈరోజు శ్రీధర్ అన్నోళ్ళు వచ్చారు. సందర్భం ఏంటంటే మనకి సభ్యులు పాలడుగు మరియమ్మ గారు 5వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు షరీన్ అండ్ సువర్ణ అంటూ వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం లాస్ట్ టైం కూడా మనకి ఛార్జింగ్ లైట్స్ ఇచ్చారు, వాడుతున్నాం కదా మనం. బాబు అంటే మరియమ్మ వాళ్ళ కొడుకు షరీన్ గారు అమెరికాలో ఉంటూ పేద విద్యార్థులకు ఏదైనా చేద్దామని విద్యాపరంగా కానీ ఇంకొకటి హెల్ప్ఫుల్గా చేయాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మనకి మరి ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకి మంచి మెరిట్ సాధించే దానికోసం మనకి స్కూల్లో అయితే మెటీరియల్ కొనమని చెప్పారు వాళ్ళకి, అవునా? అలాంటిది వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టకుండా మన శ్రీధర్ అన్న ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమం అంటే పాలడుగు మరియమ్మ జ్ఞాపకార్థం సందర్భంగా షరీన్ గారిని అడిగి ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో పిల్లలతోటి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బుక్స్ మీకు ఖర్చు లేకుండా ఫ్రీగా ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. దానికి సందర్భంగా మనం ఒకసారి అమెరికాలో ఉంటున్న షరీన్ మరియు వాళ్ళ కోడలైన సువర్ణ గారికి మనవరాలు సంయుక సేంజల్ మరియు సురేన్ కుమార్ వాళ్ళకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్లాప్స్ తోటి ఒక్కసారి థ్యాంక్ యూ. మరొకసారి అమెరికాలో ఉంటున్న షరీన్ గారికి. వాస్తవానికి ఆ బాబు నాకు కూడా తెలుసు, ఎందుకంటే మా ఇంటి దగ్గరే వాళ్ళ అమ్మగారికి తెలుసు, ప్లస్ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు కూడా తెలుసు. అంటే వాళ్ళ కొడుకు కూతురు అయితే చూడలేదు మనం. దాన్ని సందర్భంగా పెట్టుకొని అంటే అక్కడ అమెరికాలో ఉంటున్న ఇక్కడైతే మన టౌన్లో అందరికీ వాళ్ళ అమ్మగారు తెలుసు కాబట్టి ఇనిషియేట్ తీసుకొని చేస్తున్న శ్రీధర్ అన్న గారికి కూడా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ క్లాప్స్ తోటి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో కాబట్టి నేను వాస్తవానికి 10th క్లాస్ వాళ్ళు గమనించాలి, లాస్ట్ టైము మన స్కూల్కి వచ్చినప్పుడు అప్పుడే రెడీగా ఉన్న ఇంగ్లీష్ మీడియం అయితే నేనేం చెప్పానంటే మన దగ్గర 15 మంది స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో ఒక తెలుగు మీడియం 3 ఉన్నారు, దానికి కూడా కావాలన్నా అంటే ఆ తెలుగు మీడియం అందుబాటులో లేవన్నమాట. బాబు నేను విజయవాడలో తెప్పిస్తాను, టైం పడుతుంది, పండగ తర్వాత పెట్టుకుందాం అన్నారు. దానివల్ల లేట్ అయింది, లేకపోతే మీకు ఎప్పుడో పండగకి ముందే మీకు ఆ మెటీరియల్ రావాల్సింది. సో కాబట్టి ఇంత కష్టపడి ప్రయాసపడి తెలుగు మీడియం 3 విద్యార్థులకు కూడా మెటీరియల్ తెచ్చినందుకు వారికి మరొకసారి దాన్ని అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బుక్ కొనాలంటే మనం కాస్ట్ కంటే అది ఇచ్చేది అవగాహన చేసుకోవాలి. మీరు ఏ విధంగా ఇస్తున్నారు, దేనికి ఉపయోగంగా ఇస్తున్నారు అనేది అర్థం చేసుకొని దాన్ని మీరు ప్రయోజకులు అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకోటి వాళ్ళకి ఇది లేకేమీ ఇవ్వటంలా, అంటే పేద పిల్లలు వాళ్ళ ప్రయోజకులు కావాలి, ఒక స్థాయికి ఎదగాలి అనే ఉద్దేశంతో ఆ బుక్స్ ఇవ్వడం కానీ ఇంకో మెటీరియల్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ 10th క్లాస్ విద్యార్థులు మంచి మార్కులతోటి సాధించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ అన్నకి, అలాగే మన షరీన్ గారికి, వాళ్ళ మిస్సెస్ సువర్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. దీన్ని ఉద్దేశించి మన శ్రీధర్ అన్న కూడా మాట్లాడతారు. మీరందరూ పరిచయం, కొంతమంది డిఆర్ఆర్ స్కూల్ వాళ్ళు నా గురించి తెలియదు. వాస్తవానికి ఈ మెటీరియల్ మీద అయితే దృష్టి పెట్టి నేను ఇవ్వడం జరుగుతుందంటే, లాస్ట్ టైం 10th క్లాస్ 2020-2021 నుంచి కరోనా టైంలో స్కూల్స్ మూసివేయటం వల్ల మీ ముందు వచ్చిన బ్యాచ్లు
క్లాసు జరగకపోవటం వల్ల వాళ్ళు కరెక్ట్గా లేదు, ఎవరికి తెలియదు అనమాట. లాస్ట్ ఇయర్ బ్యాచ్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు టీసీ తీసుకునేటప్పుడు రిసీవ్డ్ టీసీ అని, ఒరిజినల్ టీసీ అని రాయమంటే రాయలేకపోతున్నారు. 10th క్లాస్ పాస్ అయ్యారు కానీ రిసీవ్డ్ ఒరిజినల్ టీసీ అని రాయలేకపోతున్నారు. నేను స్పెల్లింగ్స్ చిట్కలా రాయించాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇప్పుడు మీలో కూడా కొంతమంది అక్షరాలు రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది లెక్కలు రాని వాళ్ళు ఉంటారు, అన్ని విధాలు ఉంటారు. అంటే ఎందుకంటే 6th to 8th క్లాస్ వరకు మీకు సరైన ఫౌండేషన్ అనేది లేదు స్కూల్స్లో. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు జరిగి మనకేంటంటే జరగల. అవి మిమ్మల్ని తప్పు పట్టడం అని కాదు. అయితే ఇదేంటంటే దీంట్లో ఉన్నాయి కనుక అంటే చాలామంది టీచర్స్ అనుభవజ్ఞులతో రాయించారనమాట. ఈ 1.5 నెలల్లో కనుక దీని మీద దృష్టి పెట్టి బట్టినట్టయినా మీరు కనుక చూస్తూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు పాస్ అయ్యారు, మరి విద్యార్థులు ఎలా పాస్ అయ్యారు చేసేది ఇలా నాకైతే తెలియదు అనమాట. ఏదైనా కానీ మీరు కొద్దిగా దృష్టి అనేది పెడితే దీని మీద, ఇక ఇప్పుడు 1వ తరగతి నుంచి చదువుకుంటూ వస్తున్నాను, అమ్మ నాన్న వదిలిపెట్టి, అన్నదమ్ముని వదిలిపెట్టి, అక్క చెల్లెళ్ళు వదిలిపెట్టి దూరం వచ్చి అన్న చూడు. ఇప్పుడు అన్న కూడా అంతే, దూరం ఉండే చదువుకున్నాడు అన్న. దాదాపు అన్నకి ఇప్పుడు 46 అట్లా ఉంటాయి. ఇంటి దగ్గర దాదాపు 30 years నుంచి లేడు అన్న. బయటే అంతా పూణేలో, తర్వాత సైప్రస్, తర్వాత యూఎస్ఏ చికాగోలో ఉంటున్నాడు అన్నమాట. మొత్తం మీద ఈ 30 సంవత్సరాల్లో ఒక 5 సార్లు వచ్చాడు. ఇక్కడ కూడా వస్తాడు, విజిట్ చేస్తాడు కంపల్సరీ. ఎందుకు చెప్తున్నానంటే మీరు కుటుంబానికి దూరం ఉన్నప్పుడు ఎందుకు ఉంటున్నారు, ఎంత దూరం వచ్చారు? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వచ్చారు. ఇప్పుడు కొంచెం ఇక్కడ కష్టపడితే ఈ నెల రోజులు అంటే సంవత్సరంలో 220 రోజులు మీరు చదువుతూ వచ్చింది. అలా చూడండి, ఇప్పుడు 220 రోజులు చూసుకోండి. 18 అంటే 1980 రోజులు మీరు కష్టపడి చదువుకుంటా వచ్చారు. ఈ ఒక్క నెల మీరు దృష్టి పెడితే ఈజీగా 10th పాస్ అవుతారు. అందుకు చెప్తాను, ఈ మెటీరియల్ అలాంటి వాల్యుబుల్ మెటీరియల్ అన్నమాట. చూసుకొని అర్థం ఉన్న అర్థం కాకపోయినా బట్టినట్టే ఈ నెల మాట్లాడుకోకుండా ఇది తీసుకొని టైం వేస్ట్ కాకుండా మొత్తం 24 గంటలు ఉంటాయి కదా రోజులో. 24 గంటలు కదా. ఎన్ని గంటలు ఉంటున్నారు స్కూల్లో? యావరేజ్ మీద ఎన్ని గంటలు ఉంటున్నారు? ఒకరు లేక చెప్పండి రా, ముందు సిగ్గుపడద్దు, అసలు సిగ్గుపడద్దు దేనికి లేకుండా. అసలు లేకుండా స్కూల్లో 8 గంటలు 9 గంటలు ఉంటారు. 24 గంటల్లో 9 గంటలు పోతే ఎన్ని గంటలు మిగిలి ఉంటాయి రా? 24 గంటల్లో 9 గంటలు ఖర్చు అయితే ఇంకెన్ని గంటలు ఉంటాయి బ్యాలెన్స్? 15 గంటలు. 15 గంటలు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? నైట్ ఎన్నింటి కొనుక్కుంటున్నారు? ఉదయం ఎన్నింటికి లెగుస్తున్నారు? 5. 9 to 5 ఎన్ని అవర్స్ ఉంటున్నాయి? ఒక 3 ఒక 5 8. అప్పుడు మనం 15లోంచి 8 పోతే ఎంత? 7 ఉంది. ఈ 7 అవర్స్లో కనీసం 2 అవర్స్ అన్నా మీరు దాని మీద దృష్టి పెడితే 10th క్లాస్ వాళ్ళు ఈజీగా పాస్ అవుతారు. ఎందుకంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇదయ్యి కష్టపడి మళ్ళీ అక్కడికి వచ్చి మొహం అంతా ఒక విధంగా పెట్టుకొని చూస్తూ ఉంటారు. చదివేటప్పుడు ఏం తెలియదు, మీకు సరదాగా తిరుగుతాడని. పాస్ అయిన వాళ్ళు వచ్చి మార్కులు ఇస్తూ తీసుకుని వెళ్తా ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఫీజు కట్టడానికి వస్తారు. ఎంత ఇబ్బందికి వస్తారు నాకు తెలుసు అనమాట. స్కూల్లోకి రావాలంటేనే సిగ్గుపడతా, అంటే 1 నుంచి 10 దాకా చదివి కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది మీకు? దృష్టి పెట్టి ఆ 2 గంటలు ఉన్నాయి చూసావా, 7 గంటలు కనీసం 2 గంటలు చదువుకుంటే ఉదయం లేచి చదువుకోండి ఎక్కువ. నైట్ కంటే ఉదయాన్నే దృష్టి పెట్టండి. 8 గంటలు మెలకు వచ్చి 10 గంటలు 5ంటికి లేచి చదవండి. రోజు ఒకదాన్ని చూడండి, సరిపోతుంది. ఓకేనా? జాగ్రత్తగా ఇది చేయండి. 10th క్లాస్ ఈజీగా పాస్ అవుతారు. అర్థమైందా? మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు పంపించారు కదా ఇంత దూరం, ఊళ్ళో టీ కొట్టుకాడ ఆడ కూర్చున్నప్పుడు ఏ సంగతి అయ్యా రిజల్ట్ వచ్చిన అబ్బాయి ఏమేంటంటే, అబ్బాయి 2 సబ్జెక్టులు పోయినాయి అయ్యా అని మీ నాన్న అమ్మోళ్ళు ఎంత బాధతో చెప్తారో. అబ్బాయి పాస్ అయ్యాడు, వాడు ఎట్లా ఆర్డినరీగా పాస్ అయినా కానీ, అర్థమైందా? తక్కువ మార్కులతో పాస్ అయినా కానీ పాస్ అయ్యాడంటే ఎట్లా ఉంటుంది? నాకు కూడా ఒక సబ్జెక్టు పోయింది సైన్స్లో 34 వచ్చినప్పుడు 2 పేపర్లు కాదు, ఒకటే పేపర్ 34 వచ్చినాయి. అందరూ వచ్చి పేపర్లు చూస్తా ఉంటే నేను కావు కొనుక్కున్నాను. సరిగ్గా రాయలేదని నాకు తెలుసు. కరెక్ట్గా 34 వచ్చింది. ఫెయిల్ అయ్యాను. మా నాన్న ఒకప్పుడు చూశాను అనమాట ఎంత బాధపడ్డాడు. అట్లానే మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ తీసుకొని పాస్ అయ్యారంటే ఊర్లో ఎంత బాధపడతారు, ఫ్రెండ్స్ బాధలు
10th క్లాస్ వాళ్ళు అంటే అమ్మాయిలు ప్రేమిస్తూ ఉంటారు, ఆ వయసు అది. అవి తర్వాత ప్రేమిండి, జాబుల తర్వాత ప్రేమించుకోండి. అర్థమైందా? తల్లిదండ్రులు ప్రేమించండి, తల్లిదండ్రుల కోసం బుక్స్ ప్రేమించండి. వాళ్ళని మీరే సాకలేదు, వాళ్ళు బ్రతుకుతారు. కాకపోతే మీరు బ్రతకాలంటే ఇప్పుడు మీరు హాస్టల్ వచ్చి చదువుతూ ఉన్నారు కదా, మీ పిల్లలు బాగా చదువుకోవాలంటే మీరు చదవాలి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎంతమందికి కార్లు ఉన్నాయా మీ కాడ, మీ తల్లిదండ్రుల కాడ? చేతులు ఎత్తండి. ఎంతమంది మోటార్ సైకిళ్ళు ఉన్నాయి? ఎంతమంది సైకిళ్ళు ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా చేయాలి తెలుసా? మీ పిల్లలకి ఎట్లా ఉండాలి తెలుసా? మా నాన్న కారు ఉందని మీ పిల్లలు చెప్పుకోవాలి. అంటే ఇదే ఫౌండేషన్. అర్థమైంది నాన్న? గట్టిగా ఈ 1.5 నెల ఉంది, 16 ఫిబ్రవరి 28 ఎరా ఈ 50 రోజులు కొద్దిగా దృష్టి పెడితే మంచి మార్పు వస్తాయి. ఈ రాదు మాకు మనని ఇది కాపాడండి, కంపల్సరీ పాస్ అవుతారు. ప్రయత్నం చేయండి, మెటీరియల్ చూడండి. హ్యాపీగా ఏదైతే ఊర్లో పాస్ అయ్యి అడుగు పెట్టేటప్పుడు చూసుకోండి. పొద్దున్న లేచి మొహం కడుక్కోనంటే మీ నాన్న ఏమైనా గుర్తుకు రావాలా, ఎక్కడికి వచ్చే గుర్తుకు రావాలా. అలాగా నేను చొక్కా వేసుకుంటా, అమ్మాయి ఏం చేస్తుంది, వాడు ఏం చేస్తున్నాడు, ఇద్దరు లెక్కలు పోయారంటే అర్థమవుతుందా మీకు? ముఖం కడుక్కోనంటే పాసి ముఖం పొద్దున్నే లేచి మీ నాన్న మీ అమ్మ ముఖం గుర్తుకు రావాలి. ఏది టీ కొట్టు దగ్గర మా వాడు పాస్ అయ్యాడు అని చెప్పి మైండ్ కనపడాలా. లేదనుకో మీరు 16 సంవత్సరాలు కష్టపడి మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రుల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తారు. అర్థమైందా? ఓకే, జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్. సరే, మనకి ఇప్పుడు ఉన్నోళ్ళ చేతుల మీదుగా మళ్ళీ మన హాస్టల్లో కూడా పాలడికి 2 ఉన్నారు. ఎవరు చెప్పు? హర్షాను సిద్ధు, అమ్ముపురాలు అన్న వాళ్ళు. పాలడికి 2 ఉన్నారు. వాస్తవానికి మరియమ్మ మేడం వచ్చేసి తహసీల్దార్, ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, ఇవరికి ఎంఆర్ఓ అనేవాళ్ళు ఇప్పుడు తహసీల్దార్ అంటారు. మీకు మండలం ఉంది కదా, ఒక్కొక్కరికి ఒక మండలం ఉంటుంది కదా, ఆ మండలంలో హెడ్ మేజిస్ట్రేట్ ఉంటారు. మేజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ మీన్స్ ఇప్పుడైతే ఇదివరకు ఎంఆర్ఓ అన్నాడు, మండల రెవెన్యూ ఆఫీసర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? తహసీల్దార్ అంటారు. మీకు ఏమన్నా బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇంకొకటి మీ పొలాలు ఏదైనా ఉంటే పొలాలకు సంబంధించి ఆ మండలం ఏదైనా సరే ఒక మేజిస్ట్రేట్గా పనిచేస్తారన్నమాట. మనకి జిల్లాకి కలెక్టరేట్ ఎలాగో ఆ మండలానికి మేజిస్ట్రేట్ అలాగనమాట తహసీల్దార్ అంటే. అంత పోస్టు చేశారనమాట వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదమే సరే అంత ఆశీర్వదించబడ్డాడు. సో కాబట్టి మీరు ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, ప్లస్ అంత స్థాయికి కాకపోయినా సరే మీరు అనుకుంటే వెళ్తారు కదా, ఇన్స్పైర్ చేసుకుంటే కంపల్సరీ వెళ్తారు. ఆ స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటూ, ప్లస్ అదేవిధంగా మీరు కూడా ఈ విధమైన హెల్ప్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ విద్యార్థులు 1 వస్తే మీకు అన్నోళ్ళ చేతుల మీదుగా బుక్స్ ప్రజెంటేషన్ చేస్తుంది. మామూలు చేస్తారన్నారు. దేవుడి కష్టం ఉందమ్మా. ఇప్పుడు మేడం గారు ఏం చదువుంటారు అనుకుంటున్నారు? ఏం చదివితే ఎంఆర్ఓ అంటారు చెప్పండి? చెప్పాలా? చెప్పిన వాళ్ళు బహుమతి ఉందరా? 500 క్యాష్ ప్రైజెస్. ఏం చదివి ఎంఆర్ఓ అంటారు? టెన్త్ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయింది. అర్థమైందా? 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వ సారి పాస్ అయింది. ఎందుకు? 8th పెళ్లి చేశాడు నాన్న. ఒక బాబు 9th క్లాస్కి వచ్చి ఒక బాబు 10th క్లాస్కి వచ్చేది ఎగ్జామ్స్ రాయలే, ప్రెగ్నెన్సీతో ఉంది. లాస్ట్ ఒక పాప ఉంది. ఆ పాపని
5:45 డెలివరీ అయిపోయి 9 గంటలకి టైప్ ఎగ్జామ్ రాస్తుంది. ఎవరన్నా రాస్తారా? మీ ఇళ్ళల్లో కానీ బంధువుల్లో కానీ డెలివరీ అయ్యమని చూసుకుంటారుగా. 5:45కి డెలివరీ అయ్యి 9కి ఇక్కడ స్టేట్ బ్యాంకులో ఎగ్జామ్ టైప్ మిషన్. ఆ ఎగ్జామ్కి వెళ్తే ఆయన అన్నాడు, అమ్మ తర్వాత రాసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అని. లేదు సార్ అన్న, అంటే 6 నెలలు ఆగలేక, అంటే కష్టాలన్నీ చూసిందన్నమాట అక్క. అన్నీ చూసింది, బాధ ఇబ్బంది, పెళ్ళి అయిపోయి మూడో పాప పుట్టిందన్నమాట. నడుము గుడ్డ కట్టుకొని చీలో కూర్చుంటే బిడ్డ డెలివరీ అయి ఉంటారు కదా, ఆ బ్లడ్ బ్లీడింగ్ వృక్షాలు ఇంకా అడిగాం. పాస్ అయ్యి ఆ టైప్ పాస్ అయింది. ఈ గ్యాప్లో 10th పాస్ అయింది అనమాట. కంపార్ట్మెంటల్గా టైపిస్ట్ ఉద్యోగం. టైపిస్ట్ నుంచి ఆర్ఐ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్ అయింది. చనిపోయిన 1 నెలకి ప్రమోషన్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ అనమాట. బతుకుంటే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ అయ్యారు. అంటే ఎందుకు చెబుతున్నాను, 10th క్లాసే ప్రైవేట్గా, తర్వాత ఇంటర్, డిగ్రీ అర్థమవుతుంది మీకు. అంటే ఈ మనిషి ఏదైనా తలుచుకుంటే సాధించగలరని ఉదాహరణ అనమాట. మీకు అంతకు చెప్పారనమాట. 10th క్లాస్ మీద ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ అయ్యి అంచెలంచెల టెస్టులు రాసుకోవాలి, పట్టుదల. వాతావరణం ఏంది, కుదరలా. ఈతులను మ్యారేజ్ చేశారు కదా, తను చదువుకోవడానికి అవకాశాలు లేవు. అట్లా ఉండి కూడా పిల్లల్ని కాకుండా అలా చేసి ఆ స్థితికి వచ్చి ఎంఆర్ఓ అయిందంటే అర్థం చేసుకోండి మీరు. మీరు ఊర్లో అడుగు పెట్టేటప్పుడు రే పాస్ అయిన సర్టిఫికేట్ అడుగు పెట్టాలా అంటే ఈ 50 days మార్నింగ్ ఎంత కష్టపడేది చదవల్ల. 2 hours చాలు మార్నింగ్. నిద్ర లేని కానీ 5 to 7 సూపర్ అనమాట. ప్రశాంతంగా అంతా చూడండి, సక్సెస్ అయిపోతాం. ఓకే, 10th రండి అమ్మా. అయ్యేలా అడ్డా వస్తున్నారా? అటు వెళ్ళరు నువ్వు కూడా 45. అన్న ఏబిఎం లేదు. కదా, ఇవి తీసుకురండి. వీళ్ళకి ఇచ్చేయండి, మీరు తీసుకోండి. అరే స్కూల్లో కొన్నా చూడు, వాళ్ళు ఎవరు కొన్న వాళ్ళు మళ్ళీ నీకు ఇంటికి రా. ఎవరు వాళ్ళకి ఉపయోగపడతాయి కదా, అర్థమైందానా? ఎవరికి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. తెలియదు వీళ్ళ
రండి ఫోటో ఒకటి ప్రూఫ్ ఇప్పుడు రామలింగం రే ముందరకు రండి రా, రే ముందరకు రా, రే ముందరకు రండి రా. యశ్వంత్, యశ్వంత్ దగ్గరగా సంబంధం. దగ్గరికి రండి రా. రే ఇట్స్ సరే సరేనా థ్యాంక్ యూ